బూడిద గుమ్మడికాయ హల్వా. సో బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ మరి అటువంటి బూడిద గుమ్మడికాయతో హల్వా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పటికి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బూడిద గుమ్మడికాయని చక్కగా మనం తురిమేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. సో బూడిద గుమ్మడికాయ అనగానే నీరుకాయ. సో నీరుకాయలు మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాము, శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. అంటే మనకు చలువ చెయ్యాలి అంటే, శరీరంలో వేడి తగ్గించుకోవాలి అంటే మనము ఖచ్చితంగా లిక్విడ్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్కి, హెయిర్కి కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో బేసిక్గా బూడిద గుమ్మడికాయ హల్వా మరీ కొత్త వంట ఏం కాదు. సో ఈరోజు నేను మీకు చెప్తే నేర్చుకునేది ఏం కాదు. సో కాకపోతే మళ్ళీ రాని వాళ్ళు ఒకసారి నేర్చేసుకోండి. ఓకే, సో మనకి బూడిద గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ కూడా మనం ఒకటే పద్ధతిలోనే చేస్తూ ఉంటాం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించేసుకుందాం. మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేతిలో వేయించేసుకుందాం. ఏమేమి తీసుకుందాం మనము? ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాము, బాదాం తీసుకున్నాము, పిస్తా తీసుకున్నాము, అలాగే కిస్మిస్ తీసుకున్నాము. సో వీటన్నిటిని కూడా మనం చక్కగా నేతిలో వేయించేసుకుందాం. సో ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, ఒకసారి వేయించేసుకుందాం. ఓకే, సో దాని తర్వాత ఇందులోనే బాదం ముక్కలు కూడా వేసేసుకుందాం. సో బాదం పప్పు కూడా వేసేసుకున్నాం కదా, సో అదొక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పిస్తా పప్పు. ఇది ఇంకా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు, బాగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటారు అంటే కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చివరిగా కిస్మిస్లు. సో ముఖ్యంగా హల్వా అంటే మనం డ్రై ఫ్రూట్స్ లేనిదే అసలు ఊహించుకోలేం కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ మస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది చక్కగా వేయించేసుకున్నాం కదా. సో దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకుని మనము ఇదిగోండి చక్కగా తురుముకొని పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయని వేసేసుకుందాం. ఇది మనకు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది మెయిన్ అండి. మీకు సొరకాయ అయినా బూడిద గుమ్మడికాయ అయినా ఏదైనా సరే ఇది వేయించుకోవడము, దీని రంగు మారడము, ఇక్కడే మనకు అసలు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనకు చక్కగా నెయ్యి వేసుకుంటూ దాన్ని వేయించుకోవాలి. సో మీరు అంటే బూడిద గుమ్మడికాయ తురిమేసుకున్న తర్వాత బాగా పిండేసుకొని ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచుకోండి. అంటే కావాల్సింటే మళ్ళీ వేసుకోవడానికి అనమాట. అవసరం లేకపోతే పర్వాలేదు. సో దాని వాటర్ కంటెంట్ మొత్తం కొంచెం అంటే మరీ ఇప్పుడు ఇది గట్టిగా వచ్చింది కదా. సో ఎందుకంటే మనం నీళ్లు పిండేసుకున్నాం కాబట్టి. సో నీళ్ళతో చేసుకుంటే అఫ్కోర్స్ ఎవాపరేట్ అయిపోతుంది. లేదు మీకు నీళ్లు పిండేసుకొని వాడుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది అంటే మీరు పిండేసుకొని ఇలా చక్కగా ప్యాన్లోకి వేసేసుకోవచ్చు. సో ఇంకొంచెం నెయ్యి వేద్దామండి. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు.
ఒక్కసారి మనకు చక్కగా కొంచెం మనకు లైట్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాము, బెల్లం కాదు, పంచదార కాదు, పటికి బెల్లం పొడి. సో పటికి బెల్లం పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఇది ఒక్కసారి మనకు అలా లైట్గా రంగు మారిని చూసారా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఈ పటికి బెల్లం పొడి ఉంది కదా, సో దాన్ని స్వీట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. పటికి బెల్లం పొడిలో కూడా కొంచెం బాగానే ఉంటుంది షుగర్ కంటెంట్, కానీ మంచిది, మామూలు దానికన్నా మంచిది. సో అది కూడా మనం కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే ఇంకా బాగా అంటే ట్రాన్స్పరెంట్గా ఇంకా బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారా, అంటే పంచదారకు సంబంధించి ఏదైనా వేసినప్పుడు మనకు ఆబ్వియస్లీ అది కరిగి ఒక చిన్న షైనీగా అవుతుంది. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. సో ప్రస్తుతానికి నీళ్ళు అక్కర్లేదు. మీకు ఎప్పుడు ఎనీ టైం వాటర్ పోయాలనిపించినా కూడా మనం ఈ బూడిద గుమ్మడికాయ పిండిన నీళ్ళు ఏవైతే మనం రెడీగా పెట్టుకోవాలనుకున్నామో సో ఆ నీళ్ళు ఉపయోగిస్తే సరిపోతుంది. బట్ ప్రస్తుతానికైతే ఏం అవసరం లేదనుకుంటున్నాను నేను, సరిపోయింది నా ఉద్దేశంలో. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. అలాగే దీంట్లో మనం కాస్త యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాం. అంటే ముఖ్యంగా ఈ హల్వాస్లో యాలక్కుల పొడి చాలా మంచి డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇది ఒక్క 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. సాధ్యమైతే అలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ అది ఎలా రావాలి అంటే ఒక హల్వా కన్సిస్టెన్సీలో షైనీగా రావాలన్నమాట. ఓకే, సో ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది ఏంటంటే కొంచెం ఎల్లో కలర్లో ఉండాలని యాడ్ చేస్తారు, కానీ మనం దానికి బదులుగా కుంకుమ పువ్వు ఉపయోగిస్తున్నాం కాబట్టి సో దాని ఫ్లేవరు దాంతో వచ్చే ఒక చిన్న రంగు అది సరిపోతుంది, వేరే రంగులు వేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక 2-3 మినిట్స్ అలా మనం చక్కగా కలిపేసుకుంటూ వేయించుకుంటూ ఉందాం. చూసారా అండి, అంటే మనం ఎంత బూడిద గుమ్మడికాయ వేసినా కూడా ఇంత వేస్తే ఇంత అవుతుంది హల్వా, ఇంత వేస్తే ఇంత అవుతుంది. సో మన దగ్గర ఇంత వేసాము, ఒక బౌల్ నిండా వేసాము, చివరికి ఇంత అయిందనమాట. అంటే మొత్తం వాటర్ కంటెంట్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి అంటే ఒక హల్వా కన్సిస్టెన్సీ అయిపోతుంది కదా. ఇదంతే, ఇదైనా సొరకాయ అయినా ఏదైనా కూడా అంతే. సో ముఖ్యమైన టాస్క్ ఏంటంటే తురుముతూనే ఉండాలి, కాయలు అయిపోతూ ఉంటాయి. ఓకే, సో చివరిగా ఏంటంటే మనం కుంకుమ పువ్వు ఒకసారి ఇది మిక్స్ చేసేసుకుంటే దాని సారం అంతా కూడా పడుతుంది, బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వేయించేది ఆ తర్వాత నెయ్యి, ఈ రెండే దీనికి మెయిన్ టేస్ట్ అనమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా రంగు కూడా మారిని చూసారా, కొంచెం మనకు గ్రీనిష్ కలర్లో అయింది. సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఆల్రెడీ మనకు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని గార్నిష్ చేయాల్సిన అవసరం అయితే 100% లేదు. సో చాలా ముద్దుగా క్యూట్గా మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పటికి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి బూడిద గుమ్మడికాయ తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పటికి బెల్లం పొడి, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ.